నిధ్యాసన సాక్షాత్కారం. బాగా వినాలి, విన్నదాన్ని మైండ్లో పెట్టుకోవాలి, ఆచరించాలి, పొందవలసింది పొందాలి. అప్పుడైతే మనం స్పిరిచువల్గా ఎదుగుతాం. స్కూల్ పిల్లలు ఏం చేస్తారు? ఫస్ట్ పాఠాలు వింటారు, ఇంటికి వచ్చి మననం చేసుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు, పొందవలసిన మార్కులు పొందుతారు. విని ఎగ్జామ్ రాయకపోయినా వేస్ట్, మీరు విని ఆచరించకపోయినా వేస్ట్. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. ధ్యానం అంటే నిర్వికల్ప సమాధి స్థితి. ధ్యానం అంటే ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం. ధ్యానం అంటే మనసును ఆపుకోవడం. ధ్యానం అంటే సంకల్ప వికల్ప రహిత స్థితి. సృష్టిలో భూమండలం మీద ఎవరు గొప్పవాళ్ళంటే మనసును ఆపుకున్నవాడే గొప్పవాడు. ఎమ్మెల్యేలు గారు, గవర్నర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు. మనసును ఆపగలిగిన వాడే భూమండలం మీద గొప్పవాడు. ఎందుకంటే మనసు అది ఒక చైతన్యం. కంటి కనపడకుండానే మనల్ని మంచి చేసి పెడుతుంది, చెడు చేసి పెడుతుంది. మైండ్ అంటే అది ఒక చైతన్యం, కంటికి కనపడని ఒక ఎనర్జీ. అది బ్రెయిన్ అంటే మాంసం ముద్ద. మనం చేసే ఆలోచనలు బ్రెయిన్ చేయదు, మైండ్ చేస్తుంది. మైండ్ చేసిన ఆలోచనలు బ్రెయిన్ తీసుకొని ఆత్మకు అందిస్తే ఆత్మ సృష్టి చేస్తుంది. మన మైండ్కు మంచి చెడు తెలియదు. నీవు ఏది తీసుకుంటే అది సృష్టి చేసి పెడుతుంది. యాక్సిడెంట్ అవుతుంది ఏమంటే యాక్సిడెంట్ చేస్తుంది, నీకు మంచిగా జరుగుతుందంటే మంచిగా జరుగుతుంది. అంటే నీవు ఇక్కడ ఏది ఆలోచిస్తావో అదే సృష్టి చేసి పెడుతుంది. మన మైండ్, నేను బ్రెయిన్ అంటలేను, మైండ్ అంటున్నాను. మన మనసు సృష్టికర్త. ఒక విద్యుత్ అయస్కాంత రసాయనిక పదార్థం. అది కంటి కనపడదు. శరీరం కన్నా మనసు గొప్పది, మనసు కన్నా ఆత్మ గొప్పది. శరీరాన్ని మనసు ఆత్మ కలిసి శరీరాన్ని తీసుకొని శరీరం చేసే కర్మల నుంచి వచ్చే అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటాయి. రెండు, మనస్సు ఆత్మ. శరీరాన్ని ఒక వాహనంగా వాడుకుంటాయి అవి. శరీరము మైండ్ చేత సృష్టించబడ్డది. మన శరీరము మన మనసు చేత సృష్టించబడితే మనసు ఆత్మ చేత సృష్టించబడ్డది. ఆత్మను పరమాత్ముడు సృష్టి చేసి. ఈ 4 అంశాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కండ్లకు కనిపించే భౌతిక శరీరము శక్తి తక్కువ ఉంటుంది, మైండ్కి ఇంకా ఎక్కువ, ఆత్మకి ఇంకా పవర్ఫుల్. అది మనం చేసే ఆలోచనలకు ఆత్మ శక్తిని ఇస్తుంటుంది. మీరు ఇది బాగా ఆలోచించుకోవాలి. మనకు వచ్చే ఆలోచనలను జరిగేటట్లు ఆత్మ శక్తిని ప్రసరింపజేస్తుంటుంది ఆలోచనల మీద. ఆ శక్తి చేత సృష్టి జరుగుతుంది. మనసును నిలకడ మీదకి తీసుకొచ్చినప్పుడు మన శక్తి పెరుగుతుంది. శరీరాన్ని దాటాలి, మనసును దాటితే ఉన్నది ఆత్మ. దాటడం అంటే ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరాన్ని పట్టించుకోకూడదు, మనసును పట్టించుకోకుండా ఉండగలగాలి. అప్పుడు మన చైతన్య శక్తి వికసించి మన శక్తి పెరుగుతుందన్నమాట. పెరిగినప్పుడు నీవేదంటే జరుగుతుంది. నీకు అప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది. మానవుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచించుకుంటానన్నా కూర్చునాలి, లేకుంటే నిద్రనన్నా పోతాం. నేను ఇంతకుముందు చెప్పిన మీకు ఆ రెండింటిని దాటగలగాలి మనం. మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడే ఏమని ప్రిపేర్ కావాలంటే
నాకు ఒక్క ఆలోచన కూడా రాదు, నాకు ధ్యానం అద్భుతంగా కుదురుతుంది, నేను గంట సేపు వరకు కళ్ళు తెరవను అని నిశ్చయించుకొని చక్కగా ధ్యానంలో కూర్చుంటే మీకు ఆలోచన రాదు, నిద్ర రాదు, మంచిగా ఆలోచన లేని స్థితిలో కూర్చుంటాను. మన మనస్సు ద్వైతంలో ఉంటుంది. మంచి చెడు, కీడు మేలు, అదృష్టం దురదృష్టం, నష్టము లాభం, పాపము పుణ్యం, శుభము అశుభము, ఈ ద్వైతంలో మనసు విహరిస్తుంటుంది. కానీ ఆత్మ అద్వైతం, నిర్గుణత్వం, దైవత్వం ఉంటుంది ఆత్మ లోపల. మనసు లోపల ఏముంది? మంచి చెడు. మానవుడు అంటే ఎవరంటే మంచి చెడులా జీవిస్తుంటాడు. భగవంతుడు రెండింటిని పక్కకు పెట్టి ఉంటాడు. ఆయనకు మంచి అవసరం లేదు, చెడు అవసరం లేదు, పాపం వద్దు, పుణ్యం వద్దు. నేను ఇప్పుడు పాపము చేయను, పుణ్యం చేయను, పాపము చేయను, పుణ్యం చేయను. పాపం చేయాలన్న రిస్కే, పుణ్యం చేయాలన్న రిస్కే. పుణ్యం చేయాలంటే నేను కష్టపడి డబ్బులు సంపాదించుకొచ్చి వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఇల్లు కట్టేయాలి, వేరే వాళ్ళకి బంగారు ఇవ్వాలి. పాపం చేయాలంటే ఓని తన్నాలి, కొట్టాలి, హింసించాలి. అది కూడా పని. పాపము పని అవుతుంది, పుణ్యం కూడా పని. రెండు పనులే. ధ్యానం చేస్తే రెండు చేయాల్సిన అవసరం లేదు. రెండింటిని పక్కకు పెడితేనే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. సార్ ఇక్కడికి రండి, రండి సార్. నేనేం చెప్తే ఇంతకుముందు, ధ్యానం చేసే వాళ్ళకు పాపం అవసరం లేదు, పుణ్యం అవసరం లేదు. రెండు రిస్క్ పనులే, మనకు తెలియవు. కానీ ఊకే ఉండడం గొప్ప విషయం. ఏం చేయకూడదు. ఏం చేయకూడదు అంటే ఎట్లా బతుకు ఏం చేయకపోతే అంటే ఏ పని చేసినా నిష్కామ కర్మ కింద చేసి వదిలిపెట్టాలి. నేను చేస్తుండా, ఇలా అవుతే బాగుంటుంది, అట్లా అవుతే బాగుంటుంది అనేది వద్దు. ఆ స్థితి ఎప్పుడు వస్తుందంటే నీవు ఏం చేయకుండా ఉండగలగాలి. అదే ధ్యానం అంటే. కళ్ళతో చూడము, నోటితో మాట్లాడము, ఆలోచించము, శరీరం పనిచేస్తలేదు, ఇంద్రియాలు పనిచేస్తలేదు, అన్నీ ఆపుకున్నాం. కళ్ళు తెరిచినాక మనము అలా ఉండగలగాలి. కానీ కళ్ళు తెరిచిన వెంబడే మళ్ళీ యాక్టివ్గా అవుతాము. మళ్ళీ ఎక్కువ చూస్తాము, ఎక్కువ మాట్లాడతాం, ఎక్కువ ఆలోచిస్తాం, ఎక్కువ పనులు చేస్తాం. సాధన చేయంగా 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 నీ లోపల అంత తగ్గిపోతుంది. భూమండలం మీద ఉండే వ్యవహారం మీద మక్కువ తగ్గిపోతుంది మనకు. అప్పుడే మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఎంత నీకు భూమండలంలో ఉండే వ్యవహారాల మీద, నీకు వస్తువుల మీద కానీ ఇంకా మిగతా వాటి మీద ఎంత ఎక్కువ వ్యామోహం ఉంటే అంత దుఃఖం ఉంటుంది మనకు. అందుకే ధ్యానం చేస్తే దుఃఖం పోతుంది. ఫస్ట్ కోరికలు తగ్గుతాయి. కోరికల వలన దుఃఖం వస్తుంది. కోరికలు ఎందుకు వస్తున్నాయంటే తృష్ణ వలన వస్తుంది. తృష్ణ ఎందుకుంది అంటే అజ్ఞానం నుంచి. అజ్ఞానం ఎందుకుందంటే జ్ఞానం లేకపోవడం. నీ దగ్గర జ్ఞానం ఎందుకు లేదంటే నీకు ధ్యానం లేకపోవడం. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, అజ్ఞానం పోతుంది, కోరికలు తగ్గుతాయి. అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. సృష్టిలో రెండు గొప్ప పాపాలు. ఒకటి హింస చేయడం, రెండవది భగవంతుని దూరంగా ఉండడం. ధ్యానం చేస్తే హింసకు దూరం అవుతాం, భగవంతునికి దగ్గర అవుతాం. ఈ రెండు మీరు గన దృష్టిలో పెట్టుకొని రోజు ధ్యానం చేయగలిగితే హింసకు దూరం అవుతాం,
ఆత్మ అనే భగవంతునికి దగ్గరైతే మనం ఎప్పుడు ఆలోచన లేని స్థితిలో కూర్చోగలిగితే, మనసు శూన్యం చేసుకోగలిగితే, కళ్ళు తెరిచినాక ఒక సాక్షిగా ఉండగలిగితే, మనం ఒక సాక్షి భావన ఉండాలి మన లోపల. కళ్ళు తెరిచినాక బయటికి వెళ్తాము, చెత్త అంతా నింపుకొని వస్తాం ఇంటికి. మనం నీకు అవసరం ఉన్నాయి, అవసరం లేనివి, మందివి మేము ఎప్పుడు నింపుకున్నామంటే, నువ్వు చూసిన ప్రతి చూపు, ప్రతి మాట, ప్రతి ఆలోచన మొత్తం ఫీడ్ అయిపోతుంది మనకు. మనది మైండ్ ఆడియో వీడియో కెమెరాది అంటే శబ్దాలు గ్రహిస్తుంది, కొన్ని దృశ్యాలు తీసుకుంటుంది. మరి అట్లప్పుడు మనం మనసు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కళ్ళు తెరిచినాక దాన్ని ఏమంటాము? ఎరుక స్థితి అంటాం. ఎరుక అంటే అవేర్నెస్, కాన్షియస్నెస్. అది ఆత్మస్థితి, అది దైవస్థితి. భగవంతుడు ఎప్పుడు ఎరుకతో ఉంటాడు ఆయన. అందుకే విశ్వాన్ని నడపగలుగుతున్నాడు. ఎరుక ఉండాలంటే మనసు పనిచేయకూడదు, అప్పుడు చైతన్యం పనిచేయగలదు. మన చైతన్యానికి, ఆత్మకు అన్నీ తెలుసు, మనసుకు 110% తెలుసు, ఆత్మకు 90% తెలుసు. మనం 10% తెలిసిన మనసునే పట్టుకుంటాం, 90% తెలిసిన ఆత్మను పట్టుకోం. ఒకదాన్ని పట్టుకుంటే ఒకటి వదిలిపెట్టాలి. మీరు ఇక్కడికి రావాలంటే మీ ఊరు వదిలిపెట్టాలి కదా. భగవంతుని చేరుకోవాలంటే మనసును పక్కకు పెట్టగలగాలి. మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు తెరిచినాక అప్పుడు కూడా మనం జాగృత అవస్థలో ఉండాలి. ధ్యానం చేసేటప్పుడు మీ ఆలోచనలను గమనిస్తూ ఉండండి. వస్తుంటాయి, పోతుంటాయి. ఒక సాక్షిగా ఉండాలి ఆలోచనల మీద. వాటిని బలవంతంగా తీసేయకూడదు. ఏది బలవంతం చేస్తే అది ఎక్కువ అవుతుంది. మనం దేన్ని మనం సాక్షి చూస్తామో అది అదృశ్యమైపోతుంది. మీకుండే రోగాన్ని, గుండె జబ్బును వద్దు అనొద్దు. ఏం చేయాలి? కళ్ళు మూసుకొని ఆ పెయిన్ను, నీకుండే ప్రాబ్లాన్ని గమనిస్తుండండి ఒక సాక్షిగా. ఏ జబ్బునైనా సరే, మోకాలు నొప్పులు కానీ, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, తలనొప్పి ఉన్నా, ఏదున్నా ఆ పెయిన్ను గమనిస్తూ ఉండండి. ఒక గంట సేపు అది వెళ్ళిపోతుంది. మీకుండే సమస్యలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, నీకు మనసును ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏది కానీ దాన్ని కూడా పదే గమనిస్తూ ఉండండి. అది కొన్ని గంటల తర్వాత అదృశ్యమైపోతుంది. ఎవరో చచ్చిపోయారు, ఏడుస్తున్నావు, ఆ చచ్చిపోయిన వ్యక్తిని గమనించండి. ఆ దృశ్యాన్ని కళ్ళు మూసుకొని 1 గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చుంటే అది అదృశ్యమైపోతుంది అన్నమాట. ఎప్పుడు? గమనించడం ద్వారా. ఏమాత్రం వ్యతిరేకత చూపకూడదు. ఈరోజు బీపీ, షుగరు రోగాలు ఎందుకు తగ్గుతలేవంటే పేషెంట్లు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు జబ్బుల మీద. నాకు రోగం తొందర తక్కువ కావాలి, ఎన్ని పైసలన్నా ఖర్చు కావాలి, ఇట్లాంటి ఆలోచనల మీద ఉన్నప్పుడు తగ్గదు అది. మన ఇంటికి చుట్టాలు వస్తే వాడు తొందర పోవాలంటే ఇంట్లోకి వెళ్ళి మనం పట్టించుకోకుండా ఉంటే చాలు, పలకరియకుండా ఉంటే చాలు, మెల్లగా వెళ్ళిపోతాడు. అట్లే మీకు మనసు శూన్యం కావాలంటే మీకు వస్తున్న ఆలోచనలు పట్టించుకోకుండా ఉండాలి. ఒక్క ఆలోచన కూడా రాకుండా అవుతుంది. మీకు వచ్చే రోగాలను గమనించండి. ఇప్పుడు ఇంతకుముందు ఆయన గుండె నొప్పి వచ్చేది, స్టంట్ వేయించుకొచ్చుకున్నా, జీవితాంతం ఆ స్టంట్ వేయించుకొని ఆ హార్ట్ పేషెంట్, నేను స్టంట్ వేయించుకున్నా, నాకు ప్రాబ్లం ఉంది అన్నీ అట్లాంటి ఆలోచనతోనే జీవితం గడుపుతున్నాడు పాపం అతను. అది పోదుగా.
ఎందుకంటే ఇక్కడ ఇరుక్కున్నదే నీ బాడీలో ఇరుక్కుంటుంది. నీ బాడీలో ఉండకూడదు అంటే ఇక్కడ తీసేయాలి ఫస్ట్. మన ఈ ఫిజికల్ బాడీకి, ఈ భౌతిక శరీరానికి మన మెంటల్ బాడీ పూర్తిగా అటాచ్మెంట్ ఉందన్నమాట. రెండు కలగలుపుకొని ఉన్నాయి. మనసులో ఏదైనా వచ్చిందే శరీరంలో అదే మార్పు వస్తుంది. అవి హార్మోన్స్ రిలీజ్ అయ్యి శరీరాన్ని ధ్వంసం లేపుతాయి. మనం డాక్టర్ దగ్గరికి పోతే ఆయన శరీరం కాడికి చూసి శరీరానికి ట్రీట్మెంట్ చేస్తాడు. కానీ ప్రాబ్లం శరీరం లేదు, మైండ్లో ఉంది. దాన్ని సరిచేయాలి. దాన్ని సరిచేయాలంటే ఆలోచన లేకుండా గంట 2 గంటలు అర్ధ గంట కూర్చోవాలి. ధ్యానం అంటే ఏమి చేయలేకుండా ఉండడం. ధ్యానం చేసేది కాదు, చెయ్యనిది. మనం ఏమంటాం, నేను ధ్యానం చేస్తున్నా అంటాం అట్లా వేరే వాళ్ళకి అర్థం కానీ వాస్తవంగా అది కరెక్ట్ సెంటెన్స్ కాదు. నేను ఏం చేయకుండా కూర్చుంటున్నా, దాన్ని అకర్మ అంటాం. అంటే కర్మ కానిది. అంటే చూసినా కర్మనే, విన్నా కర్మనే, మాట్లాడినా కర్మనే, శరీరం పనిచేసిన కర్మ. ధ్యానం ఒక్కటే ఆ కర్మ కిందికి వస్తుంది. అప్పటి నుంచి మనం ఏవైతే కర్మలు చేసినామో, దాని నుంచి పాప పుణ్యాలు వచ్చినావో అవన్నీ కూడా అవిసిపోతాయి. పాపము పోతుంది, పుణ్యము పోతుంది. ఎప్పుడు నువ్వు అకర్మగా కూర్చున్నప్పుడు, మనసు పని చేయకుండా కూర్చుంటే, నేను ఎందుకు చెప్తున్నా మనసు గురించి అంటే, మొత్తం ఉన్న కథ అంతా దాంట్లోనే ఉంది. దేంట్లో లేదు. ఇంకా శరీరంతోనే ప్రాబ్లం లేదు, ఆత్మతోనే ప్రాబ్లం లేదు. ఉన్నది ప్రాబ్లం మనం మనుషుల. దాన్ని ఒక్కదాన్ని ఆపగలిగితే సృష్టి రహస్యం నీకు తెలుస్తుంది. కాదు అందుకే పత్రిక ఏం చేసిందంటే, ధ్యానంలో కూర్చుని పెడుతున్నాడు అనమాట. సార్ ఫస్ట్ ధ్యానం నేర్చుకోండి, మీరు ధ్యానం చేయండి అని మనందరికీ మెడిటేషన్ చేయించాం. అందుకే మన లోపల కాస్త కూర్చో మార్పు వచ్చి ఈరోజు ఒక బెస్ట్ పర్సన్గా ఉన్నాం మన భూమి మీద. ఎంతోమంది ఉన్నారు, అందరికన్నా బెస్ట్ పర్సన్స్ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళకు కామన్ సెన్స్ ఉంటుంది, వినయం ఉంటుంది. ఎగ్జాంపుల్, ధ్యానమే చేయకపోతే మీరు ఇంత వినయంగా కూర్చోవడం అసాధ్యం. లేచి వస్తానమాట, మాకు నిద్ర వస్తుంది, మాకు పనులు ఉన్నాయి అని వెళ్ళిపోతాం. ఏమనకుండా కూర్చున్నారో వినుకుంటా అంటే అదే కామన్ సెన్స్. అంటే వినయం అంటే, వినయాన్ని కామన్ సెన్స్ అంటే మోక్షం. విద్యానంద ప్రకాశ్ గురువు గారు ఏం చెప్తానంటే, నీకు కామన్ సెన్స్ వస్తే నీకు మోక్షం వచ్చినట్లే అంటున్నాడు. అంటే వినయం ఎప్పుడు ఎట్లా ఉండాలో అక్కడ అట్లా ఉండాలి మనం. ఇంకా అట్లా ఉంటే అది ఎన్లైట్మెంట్ అంటాం. అంటే దివ్య జ్ఞాన ప్రకాశం. నీవు బయటపడ్డట్లే. ఇంకా ఇవల్ల మనము ఎంతో కష్టపడితే సాధించుకోగలుగుతాం. అంటే సజ్జన సాంగత్యము, బుక్స్ చదవడము, సాధన పెంచుకోవడము, ప్రకృతిలో తిరగడము, సజ్జనుల చేత కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకోవడము. మనం ఇన్ని రోజులు ఏం మాట్లాడుకున్నామంటే మొత్తం సంసారం గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. వ్యవహారం గురించి చర్చిస్తున్నాం. పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, పేరంటాలు ఎట్లా చేయాలి, ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలి, ఈ వ్యవహారంలో ఉన్నాం. కానీ ధ్యానంలోకి వచ్చినాక లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఆలోచన తీరే వేరే అయిపోతుంది. మన పనులు వేరేలాగుంటాయి, మన ఆలోచనలు వేరేలాగుంటాయి. అందుకే ధ్యానం అనేది ఏమి చెయ్యనిది. మీకు రోగాలు కానీ, సమస్యలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. ఎక్కువ శాతం తట్టుకోలేక దాన్ని ఎలా నివారించుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మానవుడు చిన్నగా ధ్యానం వైపు మొగ్గు చూపుతాడు.
మీరు అందరూ అట్లనే వచ్చింది, మేము అట్లే వచ్చినాం అందరం. ఏదో బీపీ వచ్చి ఒక ఆయన వస్తాడు, షుగర్ వచ్చి ఒక ఆయన వస్తాడు, ఇంట్లో సంసారం నడవక ఒక ఆయన వస్తాడు, ఇట్లా రకరకాల ఆలోచనతో వచ్చి కూర్చున్నాం. అంటే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ మిమ్మల్ని దైవం వైపు మలుపు తిప్పింది. మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీసుకొచ్చి పెట్టింది. ధ్యానంలోకి రాని వాళ్ళందరికీ ఇంకా ప్రాబ్లమ్స్ రాలేదు. వాళ్ళు ఇంకా ఈ శరీర స్థితిలోనే ఉండి ఏదో ఉన్న కాడికి అయింది, పోయిన కాడికి పోయింది, ఏదో బతుకు చాలు, ఇట్లా జీవిస్తే చాలు, ఇంకా ఏముంది అంతా ఇంతే కదా అనే భ్రాంతిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. ఏదో సాధించాలి, ఏదో తెలుసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్లకు కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా ఇట్లాంటి ఆధ్యాత్మిక వైపు వచ్చి మనం ధ్యానం తెలుసుకుంటాం. దీంట్లో మాంసం తినేవాళ్ళు అంటే చేతులు ఎత్తండి. తినేవాళ్ళు ఉంటే చెప్పండి. తినని వాళ్ళ గురించి నేను చెప్తాను. నువ్వు నవ్వుతున్నాడు, తిన్నావు నేను కాదు. సరే, మేము తిన్న వాళ్ళమే ఒక అడుగుతున్నా నేను. ఓకే, చూడండి. సరే, మాంసం ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చినాక బంద్ చేయడం వేరే, ధ్యానంలోకి రాకముందు బంద్ చేయడం వేరే. ధ్యానంలోకి రాని వాళ్ళు కూడా తినవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్. ధ్యానంలోకి వచ్చినాక మాంసం బంద్ చేసిందంటే సగం మోక్షం వచ్చినట్లు, 50% భగవంతుని దగ్గర అయినట్లు. ఎందుకంటే నీ ఆత్మ చెప్పింది నీకు తినొద్దని. నువ్వు నీ చైతన్యం నుంచి వచ్చిన ఆ ఎనర్జీ నుంచి నువ్వు మాంసం బంద్ చేసినావు. ఇంకా సగం ఎట్లా వస్తుంది అంటే సజ్జన సాంగత్యము సాధన పెంచుకుంటే పూర్తిగా మనం మోక్ష స్థితిలో ఉంటాం. అర్జునుడు కృష్ణుడు చెప్తూ మోక్షం మోక్షం అని లాస్ట్కి ఏమంటున్నాడంటే, అర్జున మోక్షం కూడా లేదన్నాడు. మళ్ళా అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, ఇంతకుముందు మోక్షం అని చెప్పుకుంటూ వస్తే లాస్ట్కు మళ్ళీ అది కూడా లేదంటున్నావు అంటే, అట్లా కాదు, మనం ఆల్రెడీ మోక్షంలో ఉన్నాము, కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి మనిషి మోక్షంలో ఉన్నాడు, మనస్సు అడ్డుపడి నీకు తెలుస్తలేదు అన్నాడు. నీ మైండ్ నుంచి నీ స్థితి నీకు అర్థం కాకుండా చేస్తుంది నీ మనసు. నీవు యోగివైతే నీ మనసు ఆగిపోతుంది, నీ రియలైజేషన్, నీ తత్వం నీకు అర్థమైపోతుంది, నీవే భగవంతుడు అని తెలుస్తుంది. ప్రత్యేకంగా నువ్వు సపరేట్గా నువ్వు తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఒక మనసును ఆపుకుంటే చాలు, నీకు అన్ని విషయాలు నీకు తేటతెల్లం అవుతాయి. కానీ కొంత కష్టమే. అట్లాగనే అంటే అందరం ఎప్పుడు మోక్షం పొంది వెళ్ళిపోతుండే. అది గత జన్మల సంస్కారాలను బట్టి, మీరు గత జన్మల ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఈ జన్మ ఉంటుంది. ఒకవేళ గత జన్మల చెడు సంస్కారాలు బలంగా ఉన్నాయనుకో, ఈ జన్మల చాలా కష్టమే, కొంత సఫర్ అవుతాం మనం. గత జన్మల చెడు సంస్కారాలు, ఈ జన్మల మంచి సంస్కారాలు రెండు, ఒకవేళ రెండు గొర్రె పొట్టేలు అనుకుందాం. గత జన్మల చెడు సంస్కారాలు ఒక పొట్టేలు, ఈ జన్మల నీవు చేసిన మంచి సంస్కారాలు ఒక పొట్టేలు అయితే, రెండింటిని కలబెడితే గత జన్మల సంస్కారం ఏదైతే బలం ఉందో అది గెలుస్తుంది. ఈ జన్మల మంచి సంస్కారాలు తక్కువ ఉన్నప్పుడు, గత జన్మల చెడు సంస్కారాలు బలంగా ఉన్నప్పుడు మంచి సంస్కారము తక్కువ ఉంది కాబట్టి ఇది ఓడిపోతుంది. ఓడిపోయినప్పుడు మనకేం అన్యాయం జరుగుతుందంటే, నీకు ధ్యానము కుదరదు, నీకు అదే అన్యాయం, నీకు అదే చెడు అనమాట. ఒకవేళ గత జన్మల మంచి సంస్కారాలు, ఈ జన్మ కొంత చెడు సంస్కారాలు ఉంటే మంచి సంస్కారమే గెలుస్తుంది. నాకు గత జన్మలది మంచి సంస్కారం ఉన్నది, ఈ జన్మలో కొంత చెడు సంస్కారాలు ఉండడం వలన ఆ మంచి సంస్కారం గత జన్మది ఈ జన్మల చెడు సంస్కారాన్ని ఓడగొట్టిందనమాట. ఓడగొడితే ఏమవుతుంది, మనకు ధ్యానం కుదురుతుంది.
కుదిరి దాంట్లో సెట్ అయిపోతాం మనం లైఫ్ మొత్తం. సంస్కారాలు అంటే వాసనలు, అంటే మనం ఏదైతే చేసి ఉంటామో ఆ వ్యవహారం అంతా మళ్ళీ జన్మలో మళ్ళీ ముందరికి వేసుకుంటాము. ఇట్లా చెప్పేటివన్నీ 1 సంవత్సరము 2 ఏళ్ళు చెప్పుకుంటూ పోయినా మన లోపల మార్పు రాదు. ధ్యానం చేస్తేనే మార్పు వస్తుంది. మీరు పొద్దున్నే టీవీ చూడండి, భగవద్గీత గురించి పండితులు వేదాంతులు నోటికి వస్తుంది భగవద్గీత. ఏ పేజీలో ఏ శ్లోకం ఉందో కరెక్ట్ చెప్తారు, అర్థంతో సహా. కానీ వాళ్ళు ధ్యానం చేయరు. కొన్ని జన్మలైనాక వాళ్ళు ధ్యానం చేస్తారు. అంటే మీరందరూ ధ్యానం చేస్తున్నారంటే టీవీలో ఏవైతే చెప్తున్నారో ప్రవచనాలు వాళ్ళకన్నా మీరు గొప్పవాళ్ళు. భగవద్గీత చదివేటోళ్ళ కన్నా ధ్యానం చేసేవాడే కొంత ముందర ఉన్నట్లు. మన ప్రాక్టికల్గా అనుభవంలోకి రానికే ధ్యానం చేస్తున్నాం. ఈసారి పిరమిడ్ గురించి ఏం లాభం దాంట్లో అని అడిగాడు. ఏం కాస్తారు మీరు? నేను ఫస్ట్ పిరమిడ్ని ఎప్పుడు నమ్మినంటే దాంట్లో శక్తి ఉంటుందని. ఈజిప్ట్లో ఒక పిరమిడ్లో ఒక ఆయన పిల్లిని, సాకుడు పిల్లిని వెంబడి తీసుకొని పోయాడు పిరమిడ్. అది పోయినాక ఈయన ఒక రోజు ఉండి బయటకు వెళ్ళిపోతే ఆ పిల్లి అక్కనే ఉన్నది. కొద్ది రోజులు అయినాక దాన్ని తిండి చచ్చిపోయిందంట పిల్లి. ఈయన 4 రోజులకు వచ్చిందంట మళ్ళీ అదే పిరమిడ్. చూస్తే ఆ పిల్లి ఎప్పుడో చచ్చిపోయింది, కానీ 40 రోజులైనా వాసన లేదంట. అది ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగించింది. శవం వాసన పట్టాలి కదా, పిల్లి శవం ఎందుకు స్మెల్ వచ్చలేదు అంటే ఏదైనా వస్తువు ఉంటే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది అని ఆయన తెలిసిపోయింది. అక్కడ నుంచి ఆ రాజులు రాణి చనిపోతే ఆ పిరమిడ్లో పెద్ద పెద్ద హౌజులు కట్టి రాజు శవాన్ని ఒక పెట్టెల, రాణి శవాన్ని ఒక పెట్టెల పెట్టి ఉప్పు ఫార్మలిన్ పోసి 2000 సంవత్సరాలు ఉన్నాయి చెడిపోకుండా. 2000 years శవాలు చెడిపోయలేవు. వాళ్ళు ఇయర్ చచ్చిపోయిన దినం పోయి తెరిచి చూసేవాళ్ళంట రాజు రాని. ఎందుకంటే ఒక చూడడానికి అంటే వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా అని. అట్టా 2000 సంవత్సరాలు ఉన్నాయి. దాని మీద పరిశోధన జరిపించి పత్రి గారు చూసి దాన్ని బయటకు వచ్చి చిన్న చిన్న పిరమిడ్ తయారు చేసుకొని దాంట్లో కొన్ని పండ్లు తినే ఆహార పదార్థాలు పెట్టి చూస్తే అవి ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకా సారు అక్కడ నుంచి ఆయన లైఫ్ మన సొసైటీ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పిరమిడ్ పేరే పెట్టడము, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని పార్టీ పేరు పిరమిడే పెట్టడము. ఇట్లా దాని శక్తి అని తెలుసుకొని ప్రపంచవ్యాప్తంగా దాని గురించి తెలియజేయడము. 25,000 పిరమిడ్స్ ఉన్నాయి భారతదేశంలో. 25,000 పిరమిడ్స్ ఉన్నాయి. 25,000 పిరమిడ్స్ అంటే తక్కువ టైంలో కొన్ని వేల పిరమిడ్స్ వచ్చాయి. ఇప్పుడు వీడు కడతాలు తెలుసా? ఇలా ఉన్నాయి సెంటర్లు ఉన్నాయి. సెంటర్లు చిన్న చిన్న పిరమిడ్స్ ఉంటాయి, 30, 20. దాంట్లో మీరు దాంట్లో కొట్టండి వస్తుంది. పిఎంసీ ఛానల్ చూడండి, దాంట్లో మీకు అన్ని క్లియర్ అడ్రస్ దొరుకుతుంది. అట్లా కట్టుకోవచ్చు పిరమిడ్స్ కూడా. మనకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మిద్దె మీద కట్టుకోవచ్చు, కంపౌండ్లో కట్టుకోవచ్చు. లేకుంటే 2x2 4x4 పిరమిడ్స్ ఉంటాయి చెక్కవి, అక్కడ ఉంది అక్కడ ఉంటుంది. అట్లాంటి కూడా కట్టుకోవచ్చు మనం ఇట్లా. ఇక్కడ 18 పిరమిడ్స్ మీరు ఫస్ట్ టైమా చూడడం? చూస్తేనండి చూడలే. సరే, దాంట్లో మీకు ధ్యానం చేస్తే మీకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాక్టికల్గా మీరు చూడండి, చూస్తే మీకు ఆ ఎనర్జీ ఎట్లా ఫామ్ అవుతుంది. చేసినాక ఆ శరీరం తేలిక అయిపోయినట్లు, హుషారుగా అయినట్లు, యాక్టివ్ అయినట్లు, నిద్ర తగ్గిపోతుంది. అట్లా అట్లా మీరు మంచిగా ధ్యానం చేసుకొని
హైదరాబాద్ నుంచి ఈరోజు వచ్చాను. నేను ఇక్కడ కార్యక్రమం వాళ్ళతో పాటు మీరు వచ్చిందా? హైదరాబాద్ నుంచి వచ్చాను. చూడండి, మీకు మంచిగా అనిపిస్తే మీరు కట్టుకోండి. మీకు సొంత ఇల్లు ఉంటే చిన్నగా మీకు మీ కుటుంబం కాదు సరిపోయేది కదా. అట్లా సారు పెద్ద పిరమిడ్ వాళ్ళ ఊళ్ళో కట్టుకున్నాడు 20 లక్షలు పెట్టి. నేను చిన్న మా మిద్దె మీద ఒకటి నా క్లినిక్ వెనుక కట్టుకున్నాను పిరమిడ్స్. కొంతమందికి ఫ్యామిలీ చూసుకోవచ్చు. నేను రోజు పేషెంట్ లేనప్పుడు దాంట్లో పడుకుంటా, ధ్యానం చేసుకుంటా, పేషెంట్లకు కూర్చుని పెడతా. వాళ్ళకి తెలుస్తుంది పిరమిడ్ శక్తి ఎట్లా అనేది. అట్లా కొంచెం అవగాహన రానికి అట్లా కడతామన్నమాట. అట్లా మీరు కూడా మీ ఇంట్లో మీద కానీ కాంపౌండ్లో కానీ బావి దగ్గర మీకు వీలైన డబ్బులు ఉంటే అట్లా కట్టుకోండి. నేను త్రికోణగా ఉంది కాబట్టి నాకు ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంది. ఎనర్జీ అనేది 4 కోణాలు 3 కాదు 4 ఒకటే కోణం అట్లా కొడుతుంది. అది 4 కోణాలు కలిసినప్పుడు 4 సైడ్లు అనమాట. అది అయితే చతురస్రాకారం కింద బేస్ పైన 52 డిగ్రీల కోణం పెట్టి కడతారు. అది ఆ ఎనర్జీని గుంజుతుంది. అంటే ఈ భూమి మీద ఉండే శిఖరాలన్నీ కూడా మన గర్భగుడిలో ఉంటాయి టెంపుల్ మీద. అవి రౌండ్ పిరమిడ్స్ అవి శక్తిని గుంజి విగ్రహానికి ఇస్తుంది. దాని ప్రసాదానికి శక్తిని ఇస్తుంది. లోపల మనం నీళ్ళు పెట్టినా, టెంకాయ పెట్టినా, అరటిపండు పెట్టినా శక్తిని ఇస్తుంది అన్నమాట లోపలికి. పిరమిడ్లో కూడా ఏది పెట్టుకున్నా శక్తి వస్తుంది మనకు. అట్లా మంచిగా విగ్రహాలకి శక్తిని ఇచ్చేది కూడా మనమే మనిషి ఇస్తాడు. మన యొక్క సంకల్పము, మన థాట్ పవర్ నుంచి శక్తిని మనమే ఇచ్చుకుంటాం విగ్రహానికి. దాన్ని విగ్రహ ప్రతిష్టాపన అంటారు. ప్రతిష్టాపన మన రామాలయం కట్టిండ్రు అయోధ్యలో, మనమే అందరం ఇచ్చిండ్రు లక్షల మంది దానికి. అట్లా ఓకే, సారు మాట్లాడతాడు.